వెల్కమ్ టు తెలుగు 360. గాంధీ భవన్లో మహిళా నేతలు అయితే సంబరాలు చేస్తూ ఉన్నారు. చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే మరి సునీతారావు గారు అయితే ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా చూస్తూ ఉన్నారు? ఈ ఘనతని ఎలా చూస్తూ ఉన్నారు? ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. 1,00,000 సభ్యత్వాలు పూర్తి చేసుకున్నందుకు ఈరోజు మా చెల్లెళ్ళందరూ కూడా అంబరాలు ఇప్పుడు ఈ సంబరాలన్నీ కూడా మా చెల్లెళ్ళు ఈ విధంగా చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇదే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే టాపర్గా నిలబెట్టిన నేను అందరికీ కూడా అంటే అల్కా లాంబా గారికి మొట్టమొదటిగా నేను కృతజ్ఞతురాలిని. ఎందుకంటే అణువు మా వెంట ఉండి సభ్యత్వాలు ఏ విధంగా చేయాలి, కొత్త వాళ్ళందరికీ కూడా పెద్దపీట వేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్న వాళ్ళకందరికీ ఒక అవకాశం ఇచ్చింది. ఇదే విధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాలే కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారే కానీ సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అంతా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చూస్తున్నారు. ఇక్కడ సోషల్ ఎంపవర్మెంట్, ఎకనామిక్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్, రాజకీయాలలో మహిళల పాత్ర చాలా పెద్దది. అదేవిధంగా ఈ 6 గ్యారెంటీలు ఏదైతే చెప్పామో అదేవిధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అగ్రస్థానంలో నిలవడం మాకు చాలా గర్వకారణం. అదేవిధంగా నన్ను ప్రోత్సహిస్తూ అణువు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరు అన్నలకు కూడా చేతులెత్తి కృతజ్ఞరాలినే. ఇక్కడ నిజంగా కూడా విజయం అందరిది కూడా మా మహిళా కాంగ్రెస్ సోదరమణి ప్రతి జిల్లాలో మండల్ బ్లాక్ బూత్ అనేది స్ట్రెంథన్ చేస్తూ ఈరోజు వీళ్ళందరూ కూడా ఈ సభ్యత్వాలు చేయడంలో చాలా పెద్దపీట వాళ్ళదే. నేను 5,000 సభ్యత్వాలతో అందరిలో టాపర్లో ఉన్నాను. అదేవిధంగా మా చెల్లెళ్ళు జిల్లా ప్రెసిడెంట్లు కార్యవర్గం కార్యదర్శులు అందరూ కూడా 108 మంది మొన్న January 6th రోజు రిలీజ్ చేశారు ఆ లిస్టు. అదే మంది 10 మంది స్టేట్ వైస్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా 10 మంది జనరల్ సెక్రటరీలు, అదేవిధంగా 10 మంది సెక్రటరీలు, 26 మంది జిల్లా ప్రెసిడెంట్లు. సో జిల్లా ప్రెసిడెంట్లు అందరూ కూడా గట్టిగా ఉండడం వలన మేము నిజంగా కూడా ఇది నాకు సాధ్యపడ్డది అనుకుంటాను. ఈ 1,00,000 సభ్యత్వం వాళ్ళు చేతులు వేసి ప్రోత్సహించకపోతే నేను ఈరోజు చేసేదాన్ని కాదు అని అనుకుంటాను. మేడం, ఇంకొకటి ప్రధానంగా మహిళలు మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి ఇస్తా అన్న చాలా హామీలు ఇచ్చారు. 2,500 కానీ లేకుంటే ఇంకా ఫ్రీ సిలిండర్ కానీ ఇంకా అమలు అవ్వట్లేదు. ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మహిళలను మోసం చేస్తూ ఉందని చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఈరోజు వాళ్ళకి చెంపపెట్టు ఇదే 1,00,000 సభ్యత్వాలు చేసుకున్నది మహిళా కాంగ్రెస్ అంటే ఈరోజు మరి మోసం చేస్తే మాకు 1,00,000 సభ్యత్వాలు చేసుకునే అవకాశం మాకు వచ్చేది కాదనుకుంటాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఖచ్చితంగా నమ్ముతున్నారు. అదేవిధంగా నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు మోసం చేయలేదు. ఈరోజు వైట్ రేషన్ కార్డులు ఇవ్వకుండా 9 ఏళ్ళు మోసం చేశారు. దళిత బంధు పేరు మీద డబ్బులు తిని వాళ్ళు మోసం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ తిని వాళ్ళు మోసం చేశారు. ఈరోజు మేము కాదు మోసం చేసింది, మహిళలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేసింది. ఈరోజు బీసీలందరికీ కూడా పెద్దపీట వేస్తూ కులగణన చేపట్టిన రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. బీసీ బిడ్డలందరికీ కూడా పెద్దపీట వేస్తున్నారు. రాబోయే కాలంలో వాళ్ళతో పాటు 51% ఉన్న వాకు కూడా ఖచ్చితంగా PCC అధ్యక్షుడే కానీ ముఖ్యమంత్రి వారిలే కానీ మా అందరికీ కూడా పెద్ద స్థానం ఇస్తానని చెప్పి కూడా మాట ఇచ్చారు. మేడం, ప్రధానంగా మహిళల గురించి మాట్లాడినప్పుడు కేసీఆర్ కిట్ గురించి చాలా విమర్శిస్తూ ఉన్నారు. కేసీఆర్ కిట్టు పోషకాహారం లోపము మహిళలకి చాలా ఉపయోగపడుతుంది. కేసీఆర్ కిట్టు బదులు రేవంత్ రెడ్డి కిట్టు పెట్టుకున్నా కానీ ఇచ్చేది ఉంటే బాగుండు, కానీ అది ఎందుకు తీసేస్తారు? మహిళలకి అన్యాయం చేసినట్టే కదా అంటున్నారు. వాళ్ళు ఏం కిట్లు ఇచ్చారో ఎవరికి ఇచ్చారో మరి మీ అన్నలు ఎవరికైనా కిట్లు వచ్చినాయా? కేసీఆర్ కిట్లు ఇక్కడ చూసినట్టయితే మా చెల్లెళ్ళకైతే బూటకప్పు మాటలతోటి ఈరోజు వాళ్ళకి కిట్లు ఇచ్చిందంట. మరి ఎవరికి ఇచ్చినారో నాకు తెలియదు. కల్వకుంట్ల ఫ్యామిలీ లబ్ధి పడినరు కానీ బంగారు తెలంగాణ బంగారు దిశగా ఈరోజు సోనియా గాంధీ గారు మమ్మల్ని ముందంజలో పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేసినారు? అప్పుల కుప్పగా మార్చి ఈరోజు 2 లక్షలు 3 లక్షలు తలకాయకి అప్పు పెట్టినందుకు మేము సిగ్గుపడుతున్నాం. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి వారిలు ధైర్యంతో ముందు పోతుంటూ ఈరోజు విమర్శలను అందరూ కూడా తిప్పి కొడుతూ మహిళా కాంగ్రెస్ సభ్యత్వం ఈరోజు నిరూపించిందని మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం. కల్వకుంట్ల కవిత గారు పింక్ బుక్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇటు మహిళలకు జరిగే అన్యాయాలు కావచ్చు, లేకుంటే రాజకీయ నాయకులు బీఆర్ఎస్ చేస్తున్న అన్యాయాల గురించి కావచ్చు, పింక్ బుక్లో నోట్ చేసుకుంటున్నాం. తర్వాత మేము వచ్చిన తర్వాత అంతకు తీస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎలా చెప్తారు కల్వకుంట్ల కవిత గురించి? వచ్చింది తమ్ముడు, పింక్ బుక్ అనేది ఇప్పుడు రాసుకునేందుకు సమయం వచ్చింది కాబట్టి నేను ఒక్కటేం తెలియజేస్తున్నానంటే పింక్ బుక్ రాసే సమయము ప్రజలు ఇచ్చినారు కాబట్టి రాసుకోవడానికే కూర్చోవాలి. ఎందుకంటే 100 కోట్ల కుంభకోణం చేసి లిక్కర్ రాని ఈరోజు మా గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. బీసీలతో మాట్లాడడం ఇంకా దరిద్రం. ఎందుకంటే బీసీలకు ఎవరికి పెద్దపీట వేయలేదు. అదేవిధంగా మీరు చూసినట్టయితే గతంలో మహిళా ప్రెసిడెంట్ కూడా లేదు. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో గత 10 ఏళ్ళగా మీరు చూసినట్టయితే నిత్యావసర సరుకుల పెంపే కానీ పెట్రోల్ డీజిల్ ధరలే కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు లోకల్ బాడీస్లో కూడా వాళ్ళు కంటెస్ట్ చేస్తలేరంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు దొంగలే అని చెప్పి వాళ్ళు ఒకసారి నిరూపించారు. ఏ పార్టీలో మహిళలకు పెద్ద స్థానం వెయ్యరు.
వేస్తే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుంది. ఉమెన్ బిల్లు పెట్టి బీజేపీ మోసం చేసింది. ఈరోజు అదేవిధంగా మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను 33% ఆగమేఘాల మీద బిల్లు పెట్టిన మోదీ గారు ఈరోజు ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తలేరని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడతారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు, అదేవిధంగా ప్రతి ఒక్క పెద్ద 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈరోజు ఏం మాట్లాడతారండి? మహిళలకు ఎక్కడ పెద్దపీట వేశారు? వాళ్ళ దగ్గర ఉన్న బీజేపీ మహిళలే చెప్తుంటారు, అక్క మాకు ఎప్పుడు కూడా పెద్దపీట వేయలేదని. చాలా వరకు ప్రెస్ మీట్లు కూడా పెట్టడానికి కూడా వాళ్ళకు సమయం కేటాయిస్తేనే రావాలి, లేకపోతే రాదు అనే రూల్ పెట్టిండు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, స్వేచ్ఛగా అడగొచ్చు, ప్రతి ఒక్క అన్నతో మేము కొట్లాడవచ్చు. మేము ఎక్కడంటే అక్కడ ఈరోజు ప్రజాపాలన పెట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్న అందరు అన్నలకు శుభాకాంక్షలు తెలుపుతూ, గతంలో మనం సెక్రటేరియట్ పోలే, ప్రగతి భవన్ పోలే, డీజీపీ ఆఫీస్ పోనివ్వలే. కాకపోతే నేను ఒకటే మాట చెప్తాను, ఈరోజు ప్రజలందరికీ చేరుగా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి మహిళా సభ్యత్వం నిరూపించిందని చెప్తాను. ఫైనల్గా ఒక క్వశ్చన్, సునీతారావు గారు మహిళా కాంగ్రెస్లో చాలా ఎన్నలేని కృషి చేసింది, కానీ తనని ఏ స్థాయిలో చూస్తాను అంటే మహిళలకు ఎక్కడో చిన్న చూపు కాంగ్రెస్లో జరుగుతూ ఉంది. అందుకే సునీతారావు ఇంకా మహిళా అధ్యక్షురాలుగానే ఉంది, లేకుంటే ఎమ్మెల్సీగా ఇలా చూసే వాళ్ళమని అని అంటూ ఉన్నారు. ఎలా చూస్తూ ఉన్నారు మీరు? చూడండి, ఒక్క మాట అండి, నేను ఒకటే మాట అంట, ఏ రోజు నేను పదవులు అడగలేదు. కాకపోతే పదవులు అనేవి వచ్చాయంటే నేను ఒకే మాట మాట్లాడతాను, గతంలో కూడా నాకు పెద్దపీట వేసింది ఏఐసిసి, ఈరోజు కూడా పెద్దపీట వేస్తున్నారు. రేవంత్ అన్న నన్ను ప్రోత్సహించకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలకు పెద్దపీట వేస్తారనే నమ్మకం ఉంది. నేను ఇవన్నీ కూడా తిప్పి కొడతాను, ఎందుకంటే పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు అనేది దొరుకుతుందని మళ్ళీ ఒకసారి 1,00,000 సభ్యత్వాలు చేసి మేము ప్రూవ్ చేసుకున్నాం. మహిళలతో పాటే సాధికారత అనేది మహిళలతోటే ఉంటుంది. మహిళలు కావాలంటే రాజ్యాలను ఎక్కిస్తారు, మహిళలు కావాలంటే రాజ్యాలు కూర్చేస్తారు. ఈరోజు 51% ఉన్న మహిళలందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నది ఏమనగా, మా అందరి దగ్గర సభ్యత్వం చేసుకున్న చెల్లెళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, దీనికి కృషి చేసిన రాహుల్ గాంధీ గారికి కానీ వెబ్సైట్ లాంచ్ చేసి కొత్త రక్తాన్ని ఈరోజు నింపుతూ అల్కా లంబా గారు మా అందరికీ కూడా స్ఫూర్తిగా నిలబడ్డారు. కాబట్టి వారికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి, అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారితో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.